వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమిని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే ప్రకాశం జిల్లా కందుకూరులో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవకి వారు రాజకీయ రంగు పులిమి, అది రెండు కులాల మధ్య జరిగినటువంటి కొట్లాటగా, రెండు పార్టీల మధ్య జరిగినటువంటి గొడవగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కొంతమంది వైకాపా నేతలు ఇప్పుడు కూటమిని విచ్ఛిన్నం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే కందుకూరులో జరిగినటువంటి ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన గొడవని రెండు కులాల మధ్య జరిగిన గొడవగా, రెండు పార్టీల మధ్య జరిగినటువంటి గొడవగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది తెలుగుదేశం పార్టీకి ఒక శాపం ఉంది. ఏంటి సార్ అది? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కులాల గురించి ప్రస్తావన గుర్తుకొస్తాయి, ఓకే, మతాల గురించి ప్రస్తావన గుర్తుకొస్తాయి. అలాగే హైదరాబాద్ నగరంలో నరమేధం జరిగినా కూడా ప్రజలకు గుర్తుండదు, సంఘాలకు గుర్తుండదు, ఆ చనిపోయిన వ్యక్తుల బంధువులకి గుర్తుండదు. ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయినా తెలుగుదేశం పార్టీలోనైనా సరే దీన్ని చలిమంట వేసుకొని చలి కాసుకునే కార్యక్రమంలో ఎక్కువ మంది ఉంటారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జరిగే కార్యక్రమాలు అన్నమాట ఇవి. ఈరోజు అక్కడికి వచ్చి కాపు నాయకులు మాట్లాడే దాంట్లో వాళ్ళ మనిషి చనిపోతే వాళ్ళ బాధను వ్యక్తం చేయటంలో తప్పు లేదు. అలాగే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటంలో కూడా నేను తప్పట్టను. దాన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య, మీరన్నట్టు ఇద్దరు వ్యక్తుల మధ్య ఆర్థిక లావాదేవీలు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఏదన్నా కార్యక్రమాలు ఉంటే ఉండొచ్చు. దానివల్ల వచ్చిన విభేదాలకి కమ్మకి కాపుకి సంబంధం ఏంటి? చనిపోయిన వ్యక్తి లక్ష్మీనాయుడు కాపు అయితే అవ్వచ్చు, చంపిన వ్యక్తి కమ్మ అయితే అవ్వచ్చు. అయితే కమ్మ కులం మొత్తం కలిసి చంపేసిందా, లేకపోతే కాపు కులం మొత్తం కలిసి అతను గంటగా ఉందా ఈరోజు? ఇవన్నీ రాజకీయాలకు ఉపయోగించుకోవడానికి రాజకీయ నేత ముసుగులో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండకూడదనే ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేసే కొంతమంది వ్యక్తులు ప్రేలాపనగా అయితే నేను భావిస్తాను. నిస్సందేహంగా చెబుతున్నాను, ఇది ప్రేలాపన. కారణం ఏంటంటే దీన్ని ఆజ్యం పోసి రావణ కష్టంలో తయారు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు, జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చూపినటువంటి సమన్వయానికి నేను నిస్సందేహంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. నిస్సందేహంగా. ఎందుకంటే దాంట్లోనే చూశారు మీరు, ఒక మహిళ కూడా పేరు మార్చుకొని వేరే కులం అమ్మాయి వచ్చేసి వంగవీటి అనే పేరు పెట్టుకొని కూడా ఏ విధమైన దుష్ప్రచారం చేసిందో, రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసిందో, దానికి వివిధ రకాలుగా మాట్లాడారో, అయినా సరే సమన్వయంతో ఒకరినొకరు దూషించుకోకుండా కొంతమంది నాయకులు, అంటే పార్టీ ముసుగులో ఆ రోజు జరిగినటువంటి 1988వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనతో సంబంధం లేకపోయినా, దాని గురించి వివరాలు తెలియకపోయినా, దాన్నే దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా ప్రజల మధ్య విద్వేషాలు రగల్చడానికి రెండు కులాల మధ్య ఇవాళ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదే పందాలో ఇంకో 3 ఎన్నికలు జరగాలి, 3 ఎన్నికల్లో కూడా ఈ కూటమి అధికారంలో రావాలని చెప్పనే పవన్ కళ్యాణ్ గారి సంకల్పాన్ని చెడగొట్టడానికి ఇద్దరి మధ్య విభేదాలు సృష్టిస్తే తప్ప మేము అధికారంలో రావనే వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలకి తోడవుతున్నారే తప్ప నిజంగా వాళ్ళకి, ఆ బాధితుడికి న్యాయం చేయాలి అంటే ఇది కాదు కదా మార్గం. ఇది కాదు కదా మార్గం. దాంట్లో స్థానిక శాసనసభ్యుడిని కూడా నేను తప్పబడుతున్నాను. ఎందుకు సార్? ఆలస్యం అమృతం విశ్వం అన్నారు. జరిగిన సంఘటన ఎప్పుడు, మీరు సందర్శించింది ఎప్పుడు? ఈ విధంగా చిలవల పొలవలు కావడానికి కారణం ఏంటి? ఈరోజు ప్రభుత్వానికి చెడ్డపేరు రావడానికి ఆస్కారం కల్పించింది మీ బాధ్యత రాహిత్యం కాదా? అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులది కాదా? నిస్సందేహంగా వాళ్ళదని చెబుతున్నాను నేను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు తప్పించుకోవడానికి 1,00,000 మార్గాలు వాళ్ళు ఎత్తుకోవచ్చు. కానీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనని ఈ విధంగా చిత్రీకరించడానికి, ఒక కులం రంగు ఆపాదించడానికి, ప్రభుత్వానికి ఆపాదించడానికి, అది చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడానికి, పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించడానికి, వాళ్ళిద్దరు ఉన్న స్నేహాన్ని చెడగొట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేసే అవకాశం ఇచ్చింది మీరని చెప్పైతే నేను భావిస్తున్నాను. అది వాస్తవం ఏం జరిగింది ఏంటనేది ఆ రెండు కుటుంబాలకే తెలుసు, లేదా ఆ గ్రామ ప్రజలకే తెలుసు. మీకు నాకైతే తెలియదు.
వెళ్ళిన ప్రతి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం చదువుతూ ఉన్నారు. నిజంగా అంత ప్రేమ ఉంటే అక్కడే కూర్చొని మీరు ఆమరణ నిరాక్ష దీక్ష చేయండి. ఇలా జరిగింది, ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు పాల్గొన్నారు, వీళ్ళు ప్రోత్సహించారు, స్థానిక ఎమ్మెల్యే సహకరించాడు, ప్రభుత్వం సహకరించాడు, ఇది వెలుగు చూపాలని చెప్పని వెళ్ళారు, ఆజ్యం పోశారు, ఎవడింటికి వాడు వెళ్ళిపోయాడు. అంతేగా జరుగుతుంది. మీడియా ఉంది, మీడియాలో కూర్చొని మాట్లాడేస్తున్నారు. 1988లో జరిగింది కూడా ఇదే కదా. అన్న నందమూరి తారక రామారావు గారిని 1983, 1985 ఎన్నికల్లో ఓడించలేకపోయామనే అక్కస్సుతోటి ఇందిరాగాంధీ గారు చనిపోయిన వేవులో కూడా వాళ్ళకి 30 స్థానాలు వచ్చినాయి అన్న దుగ్ధతోటి ఎలా ఓడించాలనే దాంట్లో వాళ్ళకి ఆయుధంగా దొరికింది వంగవీటి రంగా గారి హత్య. అందుట్లో ఎలాంటి సందేహంగా కూడా లేదు. అంటే వంగవీటి రంగా గారి హత్య నుంచే మొదలైందా ఈ ప్రస్థానం? అంతకుముందు వాళ్ళ అన్నగారు రాధాగారు చనిపోయారు కదా, మరి ఆ రోజు కుల ప్రస్తావన ఎందుకు రాలేదు? అంతకుముందు సిపిఐ నాయకుడు చనిపోయారు కదా వెంకటరత్నం గారు, ఆయన మీదకి అప్పుడు ఎందుకు రాలేదు ఈ కుల ప్రస్తావన? అలాగే దేవినేని గాంధీ గారు చనిపోయాడు కదా, ఆ రోజు ఎందుకు రాలేదు? ఇద్దరి మధ్య ఆధిపత్య పోరులో జరిగిన దానికి 2 కులాల కంటగట్టి రావణ కాష్టంలా 35 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి అరాచకాన్ని దాన్ని పెంచి పోషించిన దానికి అర్థం చేసుకున్న వ్యక్తులుగా, సరే 1988 అంశాన్ని తీసుకుందాం. ఆ రోజు బాధితుడు ఎవరు? రాధాగారు, ఇప్పుడున్నటువంటి రాధాగారు, వంగవీటి రాధాగారు, వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడు, వాళ్ళ సతీమణి రత్నకుమారి గారు, వాళ్ళిద్దరూ ఏ పార్టీలో ఉన్నారు? ఆ రోజు ఆపాదించబడినటువంటి దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ ఏ పార్టీలో ఉన్నాడు? ఆ తర్వాత ఏ పార్టీ మారాడు? ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? అంటే వాళ్ళ అడ్జెస్టెన్సీ కోసం వాళ్ళు మారారు. వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా ఈ కులాల కుంపటి పెట్టుకొని మీరు మాట్లాడితే ఏంటంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు రాజకీయ లబ్ధి కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదనే తలంపుతోటి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాదా ఇవి? మరి దీన్ని ఏ విధంగా చూడాలి మనం? అంటే అవసరాల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఇప్పుడు మన అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేశాడు. ఆ రోజు కాపు కులస్తులు అందరూ కలిసి అతను చంపారని చెప్పని వీళ్ళు ఏమన్నా తిరగబడ్డారా? ఎవరన్నా మాట్లాడారా? ఈరోజు మాట్లాడేవాళ్ళు ఎవరన్నా మాట్లాడారా? అంటే ఇట్లాంటి ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రాష్ట్రంలో. దాదాపు నాకు తెలిసి వారానికి ఒక హత్య జరుగుతూ ఉంది, ఎక్కడో సట వారానికి ఒక హత్య జరుగుతూ ఉంది. విభేదాలతోటి, ఆస్తు తగాదాలతోటి, అక్రమ సంబంధాలతోటి జరుగుతూనే ఉంటుంది. ఈరోజు దౌర్భాగ్యం ఏందంటే పార్టీలు కూడా దొరికినంతా సభ్యత్వం తీసుకుంటున్నారు. సభ్యత్వాలు పెరిగితే చాలు అనుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది? వాడు పలానా దాంట్లో సభ్యుడు కాబట్టి పార్టీకి అంటగట్టండి, లేదంటే పలాని కులం వాడు కులానికి అంటగట్టండి, కావాల్సిన ఏ లబ్ధి చేకూర్చుకోవడానికి మాట్లాడుకుంటూ ఉన్నారు ఈరోజు. వాస్తవంగా అంటే ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక గొడవని అసలు కులాల మధ్య జరిగినటువంటి కుంపటగా, అలాగే అసలు రాజకీయ రంగు పులుముకునేలాగా దాన్ని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. అసలు దాన్ని ఎలా చూడాలంటారు? అదేగా చెప్పేది నేను. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం, వాళ్ళు ఇష్టం లేని వ్యక్తులు అధికారంలో ఉన్నారు కాబట్టి దించాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అన్నమాట ఇది. అంతకుముందు పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, తర్వాత ఇప్పుడు అంతకుముందు దాంట్లో కూడా తన ముఖ్యమంత్రి పదవి కోసం రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి చేసినటువంటి విష బీజాలు ఈరోజు వృక్షాలైపోయి జనాల మదిలో ఉంటే దాన్ని 2019 తర్వాత కోకటవేళ్లతో సహా పిగిలించి పక్కన పడేశారు. కాబట్టి అవి సద్దుమణుగుతున్న దాన్ని మళ్ళీ తిరిగి లేపి బయటికి తీసుకురాలనే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలను అయితే నేను గట్టిగా చెప్పగలను. తన ముఖ్యమంత్రి వేరే నాకు ఇష్టం లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేశారన్న ఉద్దేశంతో హైదరాబాద్ నడిబొడ్డులో నర్రమేధం సృష్టించిన వ్యక్తి ఫలానా వ్యక్తి అని చెప్పని ఆ పార్టీ ముఖ్యమంత్రి ఆ రోజు ఆపాదించిన సందర్భాన్ని ఇక్కడ మర్చిపోవద్దు. అంటే వీళ్ళిద్దరు కలయిక, వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయటం ఇష్టం లేని వ్యక్తులు చేస్తున్న దానికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను. రంగా గారి హత్య జరిగింది, ఆ తర్వాత అది కులాల మధ్య ఆపాదించారు, పార్టీకి అంటగట్టారు, అయిపోయింది. కానీ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు 1994లో అన్నగారికి శ్రీకాకుళం కానించి మొదలుపెట్టి ఆదిలాబాద్ దాకా
ఏ విధమైనటువంటి ఆదరణ చూపించారు తెలుగుదేశం పార్టీకి? ఆ రోజు వాళ్ళకి అడ్డం రాలేదు కదా. వాళ్ళకి అర్థమైపోయింది ఆ రోజుకే రాజకీయ పార్టీలు చేసినటువంటి కుంపటేంటో వాళ్ళకి అర్థమైపోయింది. ముఖ్యంగా ఆ సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, లేదంటే రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా కావచ్చు, కడప జిల్లాలో కొంత ప్రాంతం కావచ్చు. మరి అంత తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఎందుకు వచ్చింది? ఇది వాళ్ళ మధ్య లేదు. రాజకీయంగా ఎదగాలనుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని ఎదగాలనుకునే వాళ్ళు సృష్టిస్తున్నటువంటి ఇలాంటి చలిగాసుకునే కార్యక్రమంలో భాగంగా సమిధల కావటానికి ఈరోజు యువత సిద్ధంగా లేదు. ఓకే, అది గమనించుకోండి వీళ్ళందరికీ. కాకపోతే ఇక్కడ నేను చెప్పినట్టు దీన్ని ఈ స్థాయిలో రావడానికి మాత్రం స్థానిక శాసనసభ్యుడిని మాత్రం నేను నిస్సందేహంగానే తప్పుపడుతున్నాను. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.